అందరికీ జై హింద్, జై భారత్. ఇదిగోండి, సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక వీడియో పెట్టారండి ఇప్పుడే. అక్కడ పార్లమెంట్ మార్చ్ అంట, భారీగా తరలి వస్తున్న విద్యార్థులంట, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. సరే, భారీగా తరలి వస్తున్న విద్యార్థులు, ఒకసారి వీరు చేసే నినాదాలు వినడానికి ట్రై చేయండి. విద్యార్థుల నినాదాలు అలా ఉంటాయి అంటే నేను ఒప్పేసుకుంటా వీళ్ళంతా విద్యార్థులు అని. అలాగే ఒక అద్భుతమైన కామెంట్ కింద ఒక వ్యక్తి చేశాడు, అది కూడా నేను చదివి వినిపిస్తాను. ముందుగా ఈ సోకాల్డ్ విద్యార్థులు ఎలాంటి స్లోగన్స్ చేసుకుని ముందుకెళ్తున్నారో చూడండి. కొంతమంది అయితే 40 ఏళ్ల మధ్యలో ఉండే వాళ్ళ ఉన్నారు, వాళ్ళు కూడా బ్యాగులు తగిలించేసుకుని స్టూడెంట్స్ లాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా కొంతమంది జై భీమ్ అంటూ అంబేద్కర్ని వాడుకునే వాళ్ళు, రాజ్యాంగం అర్థం తెలియని వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని తిరిగేవాళ్ళు, అలాగే ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు వాటి బ్యాచ్ చాలా రోజుల తర్వాత పని దొరికినట్లుగా రోడ్ల మీదకి వచ్చారు తప్ప వీళ్ళు చేసేది విద్యార్థుల నిరసన కాదు. ఎప్పట్లాగే మోదీ వ్యతిరేకత, మోదీ పైన ద్వేషము, అందులో భాగంగా కనిపిస్తున్నటువంటి ఒక గుంపు, ఒక బొద్దింకల గుంపు. అదిగో వాన కూడా పడుతోంది, దానికి తగ్గట్లుగా ఈ వాన పడేటప్పుడు ఇలాంటి జీవులన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, అట్లా వచ్చారనమాట. నేను ఏ విద్యార్థిని అవమానించట్లేదు, ఎందుకు అంటే నాకు ఒక లెక్క ఉంది. విద్యార్థులు ఎలాంటి నినాదాలు చేయరు. ముందుగా ఓ వీడియో చూపిస్తాను చూడండి. మొత్తంగా సౌండ్ పొల్యూషన్, సారీ ఫర్ దట్. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ చేసే నినాదాలు ఇవే కాకుండా ఇంతకంటే ఎక్కువ వినిపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళు ఎవరండి? వీళ్ళకి విద్యార్థులకి సంబంధం ఏమిటి? ఎప్పుడు వచ్చినా సరే అదే పాత పాట పాడుకుంటా పనికిమాలిన ఆజాదీ నినాదాలు. ఆజాదీ ఏంటి? ఎవరి కోసం ఆజాదీ? ఎవరితో ఆజాదీ? ఈ దేశంలో హిందుత్వం ఉండకూడదు, అదొక ఆజాదీ. ఈ దేశంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయాలి, అదొక ఆజాదీ. కశ్మీర్ని సెపరేట్ చేసేయాలి, 7 సిస్టర్స్ ఒక సెపరేట్ కంట్రీ లాగా చూడాలి, అక్కడ చికెన్ నెక్కని కట్ చేసి అస్సాంని కూడా సెపరేట్ చేసేయాలి. ఇలాంటి భావజాలాల్ని ఆజాదీ అనే పేరుతో స్లోగన్స్ రూపంలో పిచ్చి పట్టిన వాళ్ళలాగా, ఉన్మాదుల్లాగా కనబరుస్తూ ఉంటే దీనికి విద్యార్థి సమస్యలకు సంబంధం ఏమిటి? ఒక్కరికి నీట్ అంటే ఏంటో తెలియదు, ఎన్టీఏ తెలియదు, సిబిఎస్ఈ తెలీదు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి, ఎంతమంది అరెస్టు కాబడ్డారు, దాని మీద ఎన్ని కమిటీలు వేసింది ప్రభుత్వము, సిబిఐ విచారణ వేసిందా లేదా, దొంగల్ని పట్టుకుందా లేదా, కేవలం బీజేపీ హయాంలోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయా, కాంగ్రెస్ హయాంలో జరగలేదా? ఒకవేళ జరిగాయే అనుకుందాం బీజేపీ హయాంలో, విద్యార్థుల కోణంలో మాత్రమే రాజకీయాలకు అతీతంగా చేయదగ్గ నిరసన కదా. దీంట్లోకి ఈ బొద్దింకలన్నీ ఎలా వచ్చినాయి? బొద్దింకలు, గుంటనక్కలు, చైనా కుక్కలు ఒకటా, అన్నీ వచ్చేసి చొరబడిపోయినాయి. ఈరోజు ఇష్టారాజ్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని కింద పెట్టినటువంటి కామెంట్ చూద్దాం. పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, రీ ఎగ్జామ్స్ పెట్టారు, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి, సీట్స్ పెరిగాయి, ర్యాంక్ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్లో, రాని వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో, పేరెంట్స్ వాళ్ళ మామూలు జీవితాల్లో నిమగ్నమయ్యారు. ఆడ మగ హిజ్రా కానీ 4వ జాతి తప్పితే ఒక్కడంటే ఒక్క నీట్ స్టూడెంట్ కూడా వీళ్ళ పక్కన లేడు, ఒక్కడు కూడా వీళ్లతో దీక్షలో కూర్చోలేదు. అసలు ఎగ్జామ్ గురించి, చనిపోయిన స్టూడెంట్స్ గురించి ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడరు. భారత్ మాకు మాత అయితే తండ్రి ఎవరు అని మాట్లాడారు ఇదే వేదికగా. దాన్ని ఉద్దేశిస్తూ ఏం చెప్తున్నాడు, వీళ్ళ గుడారంలో నుంచి వినిపించేటటువంటి మాటలు ఇవి. కశ్మీర్ ఇండియాది కాదని అరుంధతి రాయ్, అఫ్జల్ కసబ్ మెర్సీ పిటిషన్ మీద సంతకం పెట్టిన కొలోన్ గొంజల్వెస్, యాకూబ్ మేనన్ కోసం సుప్రీంకోర్టుకు పరిగెత్తిన ప్రశాంత్ భూషణ్, నీట్ స్టూడెంట్స్కి మతబోధన చేసే
నందిత నారాయణ్, రాముడు సీత మీద జోకులు వేసే కునాల్ కమ్రా. ఏ ప్రొటెస్ట్ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా ఈ ఎదవలు ఒక చోట చేరారు అంటే నేను ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయను, హర హర మహాదేవ అని ఒకతను చక్కటి కామెంట్ చేశాడు ఆ సిపిఎం పెట్టినటువంటి ఆ వీడియోకి. జనాలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా కూడా వీళ్ళకి తెలుసు ఇదంతా కూడా జన వ్యతిరేక చర్యలు, మనల్ని హర్షించదు అని. కానీ ఎందుకు పనిచేస్తారు అంటే వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే ఆ విదేశీ నిధులు. ఇలా పనిచేయండి, లాంగ్ రన్ లక్ష్యంతో పనిచేయండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాల తర్వాత అయినా మనం ఇదే సిద్ధాంతంతో ఈ దేశంలో అధికారంలోకి రావాలి. అప్పటిదాకా కొంచెం 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 తినండి, పరాన్న జీవనం చేయండి, పరభక్షక జీవనం చేయండి అని చేస్తున్నటువంటి విషయాలే తప్ప మనం అనుకోవచ్చు అసలు వీళ్ళని ఎవరు దేకట్లేదు, అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడి ముందుకు వస్తున్నారు, మనం వద్దంటున్నా కూడా అలాంటి నినాదాలు ఇస్తున్నారు అంటే ఒక రోజు వస్తారు వాళ్ళు ఆ యొక్క ఐడియాలజీతో అధికారంలోకి వస్తారు. వచ్చిన వాళ్ళ టర్మ్లో మళ్ళీ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తారు. అందుకనే పటిష్టంగా, జాగ్రత్తగా మనమంతా సిద్ధంగా ఉండాలి ఇటువంటి శక్తుల మీద పోరాడటానికి. ఏమాత్రం ఏమరపాటు కనబరిచినా మనల్ని కూల్చేస్తారు. అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.